కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరి దుకాణం వాళ్లదే, ఎవరి ట్యాక్స్ వారిదే అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. రైతులను మోసం చేసిన రేవంత్ సర్కార్కు ప్రజలు బుద్ది చెప్పాలన్నారు కేటీఆర్. అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు ఎలా భర్తీ చేసిందని నిలదీశారు. రాజగోపాల్ దుకాణం రాజగోపాల్ది, ఉత్తమ్ కుమార్ రెడ్డి దుకాణం ఉత్తమ్ కుమార్ రెడ్డిది. ఒకళ్ళకి శృతి ఉండదు. ఎవరి ట్యాక్స్ వాంది, ఎవరి దుకాణం వాంది, ఎవరి లెక్క వాంది, ఎవడు ఆడ పడతాడా, ఎవడు పోయి ఎక్కుదామా కూర్చొని ఆలోచన తప్ప. మేము ఇదే చెప్పినాం, మీకు ముందు చెప్పినాం, ఇదంతా కూడా చెప్పినాం. మీరు ఇల్లే, మీరంటే మీరు కాదు, నకరికల్లో ఓటర్లు ఇల్లే. నేను మీ అందరితో ప్రార్థించేది ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఏవి అని అడగాలంటే ఎవరిని పెట్టి ఎవరు ఉండాలి అక్కడ? బీఆర్ఎస్ ఉండాలనా, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉండాలన్నా అడగండి, ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలి. ఒక 2 లక్షల ఉద్యోగాలే కాదు, రేవంత్ రెడ్డి చెప్పింది మెగా డిఎస్సీ వేస్తా అన్నాడు. మొదటి కేబినెట్ లోనే మెగా డిఎస్సీ 50,000 టీచర్లు అన్నాడు. వేసిండా? పడ్డదా మెగా డిఎస్సీ? కేసీఆర్ గారు 5,000 టీచర్ పోస్టులు పెట్టి డిఎస్సీ వేస్తే ఆడ 50,000 ఉద్యోగాలు ఉన్నాయి, నువ్వు 5,000 ఎట్లేస్తావు అని లొల్లి పెట్టినోడే రేవంత్ రెడ్డి. ఇలా మరి ఏమైంది మెగా డిఎస్సీ? అడగొద్దా? అడగకపోతే అమ్మనన్న బువ్వ పెడుతుందా? పెట్టదు. అడగాలి, అడిగేటోడు ఉండాలి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ సమయంలో ఈ ప్రభుత్వానికి ఈ ఎన్నికతోని పరపడేది లేదు. ఈ ఎన్నిక ఓడిపోయినా వాళ్ళకేం కాదు. కానీ మనం ఓడిపోతే ఏం జరుగుతుంది? గ్రాడ్యుయేట్లకు నేను 2 లక్షల ఉద్యోగాలని చెప్పినా ఇయ్యలే, అయినా నాకే ఓటేసిండ్రు. నిరుద్యోగ వృత్తి 4,000 అని చెప్పినా ఇయ్యలే, 100 రోజుల్లో ఇస్తా అన్నా ఇయ్యలే. మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మేమెప్పుడు చెప్పినామన్నాడు, అయినా నాకే కుద్దిండ్రు. ప్రవేశ పరీక్ష రుసుము పెట్టా అన్నాడు, ఎంట్రన్స్ టెస్ట్లకు నేను ఫీజు పెట్టా అన్నాడు, మేనిఫెస్టోలో పెట్టిండు. కేసీఆర్ ఉన్నప్పుడు టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎవరు రాసిన ఇక్కడ? కేసీఆర్ ఉన్నప్పుడు ఫీజు ఎంత ఉండే తమ్మి? 400. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎంత అయింది టెట్ ఫీజు? 2,000 అయింది. 400 కేసీఆర్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? అసలు ఫీజే పెట్టా తీసేస్తా అన్నాడు. ఇప్పుడు ఎంత పెంచిండు? మరి 5 రెట్లు పెంచి 500% పెంచి 2,000 పెట్టిండు. మోసం ఎట్లుంటుందంటే ఒక ఇట్లుంటది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏంది? యువన్ దుకాణం మా వెంకటరెడ్డి దుకాణం వెంకటరెడ్డిది, రాజగోపాల్ దుకాణం రాజగోపాల్ది, ఉత్తమ్ కుమార్ రెడ్డి దుకాణం ఉత్తమ్ కుమార్ రెడ్డిది. ఒకళ్ళకి శృతి ఉండదు. ఎవరి ట్యాక్స్ వాంది, ఎవరి దుకాణం వాంది, ఎవరి లెక్క వాంది, ఎవడు ఆడ పడతాడా ఎవడు